సామినేని ఉదయభాను గారు వీరు గతంలో 3 సార్లు ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. సో సామినేని ఉదయభాను గారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు. సో వారు ప్రస్తుతం జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా సామినేని ఉదయభాను గారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సో వారు దాదాపు 30 సంవత్సరాల పైబడి రాజకీయ అనుభవం ఉంది, సౌమ్యుడిగా పేరుంది, గుర్తింపు ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి మోహన్ రంగా గారి మరణం తర్వాత సామినేని ఉదయభాను గారికి రంగా గారి అభిమానులను ప్రొటెక్ట్ చేయగలిగారు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు అయితే సాధించారని చెప్పొచ్చు. కాబట్టి ఆయా వర్గాలు, ఆ బలహీన వర్గాలన్నీ కూడా ఆయన వెంట నాటి నుంచి నేటి వరకు ఆయనకి అండదండగా ఆయన వెన్నంటే ఉన్నటువంటి మాట అయితే వాస్తవం చెప్పాలి. సో కాబట్టి సామినేని ఉదయభాను గారికి జనసేన పార్టీ అధినేత మంచి గౌరవం గుర్తింపిస్తున్నారని చెప్పొచ్చు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవిని పవన్ కళ్యాణ్ గారు సామినేని ఉదయభాను గారికి కట్టబెట్టారు. సో ప్రస్తుతం సామినేని ఉదయభాను గారు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో అనేక పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన ఇష్టమైన నాయకుల్లో వారు ఒకరిగా వారి గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పొచ్చు. సో జనసేన పార్టీ లోకల్ బాడీ సెలక్షన్ కమిటీలో వారికి కూడా పవన్ కళ్యాణ్ గారు మెంబర్గా అవకాశం కల్పించారు.